తేలు చాలా థ్యాంక్స్ అండి. సుందరి, నేనుండగా నీకేం కాదు. అదృష్టం బాగుంది. ఆ బాలాగాడు భయపడతాడు అనుకుంటే త్రిపుర కోసం తేల్ని చంపేశాడు. అత్తయ్య దాన్ని బయట నుంచోపెట్టారు. ఈ చావు మన ఖాతాలోకి రాకుండా, మన చేతులకి మట్టి అంటకుండా త్రిపుర చస్తుందనుకుంటే అయ్యో ఇలా జరిగిందేంటి? సరే, మీరు వెళ్ళి పడుకోండి. నేను ఇక్కడే ఉంటాను సుందరి. వద్దు బాలాగారు, నా మాట విని వెళ్ళండి. నేను ఉంటాను. నా మాట వింటారా లేదా? వింటాను. అయితే లోపలికి వెళ్ళి పడుకోండి. సరే, నువ్వు కూడా రెస్ట్ తీసుకో. ఇదిగో ఇంకా ఉంది స్వీట్ పొటాటో, తీసుకో. గుడ్ నైట్. బాయ్. బామా, ఒక్కరోజు అన్నావు, అయిపోయింది కదా. ఇప్పుడైనా సుందరి లోపలికి రావచ్చా? ప్లీజ్ బామా. లోపలికి రావచ్చు. వచ్చే ముందు తను తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఈ ఇంటి పరువు పోయే పనులు ఇంకొకసారి చేస్తే ఈసారి లోపలికి వచ్చే అవకాశం కూడా ఉండదు. సరే వెళ్ళు. అనంత, గాయత్రి రండి, బామ్మ పర్మిషన్ ఇచ్చింది. సుందరి, సుందరి, నాకు రెండిట్లో ఏ షర్ట్ బాగుంటుంది? ఈ షర్ట్ బాగుంటుంది. అయితే నేను ఇదే వేసుకుంటాను. బాలాగారు, మీకు ఈ షర్ట్ చాలా బాగుంటుంది. లేదు, నాకు ఈ షర్టే బాగుంటుంది. ఎందుకంటే ఇది సుందరి సెలెక్ట్ చేసింది. నువ్వు సెలెక్ట్ చేసిన షర్ట్ నాకు ఇష్టం లేదు. నా సుందరి నాకు ఇష్టమైన షర్ట్ సెలెక్ట్ చేస్తుంది. బాలా, మమ్మీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. సరే మమ్మీ. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. మమ్మీ, ఏం చేస్తున్నావు? ఈరోజు శుక్రవారం కదా నాన్న, భార్య భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని. సుందరి, సుందరి, సుందరి. సుందరి, 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 సుందరి. ఏంటి బాలాగారు?
సుందరి వచ్చిన ఆశీర్వాదం తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? శుక్రవారం రోజు భర్త ఆశీర్వాదం భార్య తీసుకుంటే మంచిదంట నాన్న చెప్పారు. వీడికి బుర్ర ఒక్కటే పోయింది కానీ తెలివితేటలు ఎక్కువే. మ్మ్.